నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నమఃశివాయ చ నమఃశివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకారమర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి 39వ శ్లోకం అండి. ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితాః కాలాసుఖావిష్కృతః నానానందమహౌషధిः సుఫలితా కైవల్యనాథే సదా మానే మానసపుండరీకనగరే రాజావతంసే స్థితే. ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితాః కాలాసుఖావిష్కృతః నానానందమహౌషధిः సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానసపుండరీకనగరే రాజావతంసే స్థితే. ఈ శ్లోకం యొక్క భావం అండి. కైవల్యనాథుడైన చంద్రమౌళీశ్వరుడు నా మానస సరోజంలో ఉండగా ధర్మం పాద చతుష్టయంతో గమనం చేసింది. పాపం రూపుమాసిపోయింది. కామ క్రోధ మద మాత్సర్యాది దుర్విషయాలు దూరమైనాయి. కాలం పరమ సుఖంగా గడిచిపోయింది. అనంత జ్ఞానం అనే మహౌషధి విశేషంగా ఫలించింది. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.